సమస్యలు తీర్చాలంటూ ఓలా ఉబెర్ క్యాబ్ డ్రైవర్ల సంఘం చేపట్టిన ఆందోళన 6వ రోజుకు చేరుకుంది. క్యాబ్ డ్రైవర్లు ఓనర్ల సమ్మెతో జంట నగరాల పరిధిలో 70,000 క్యాబులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో డ్రైవర్లు ఆమరణ దీక్షకు దిగారు. నిన్న ఇందిరా పార్క్ దగ్గర దీక్షను భగ్నం చేయడంతో ఈ రోజు మణికొండలో ఆమరణ దీక్షకు దిగారు. ఓలా ఉబెర్ లాంటి సంస్థల మాటలు నమ్మి మోసపోయామని డ్రైవర్లు అంటున్నారు. భారీగా ఆశలు చూపి కార్లు కొనిపించారని, ఇప్పుడు ఇన్సెంటివ్లు తగ్గించారని ఆరోపిస్తున్నారు. దేంట్లో పార్ట్నర్ లేదు. మా డబ్బులు మేము తీసుకొచ్చి, మేము అప్పులు తీసుకొచ్చి, బంగారం కూడా తీసుకొచ్చి బండ్ల ఫైనాన్స్ కడుతున్నాం, మనీ చేస్తున్నాము. వాళ్ళు మాత్రం మాకు పంపించేది మరి ఉబెర్ పార్ట్నర్ వెంకటేశ్వర్, ఉబెర్ పార్ట్నర్, ఓలా పార్ట్నర్ అంటాడు. మేము ఓలా పార్ట్నర్ కాదు, మాకు మా నుంచి కమిషన్ తిని వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ బాన్సర్లు బతుకుతున్నారు, వాళ్ళ ఆఫీసర్స్ బతుకుతున్నారు. కానీ మేము కాదు సార్, మా వల్ల కొన్ని వందల మంది వాళ్ళు బతుకుతున్నారు, మనం బతుకుతున్నారు కదా. సరే ఇప్పుడు ఏంటంటే ఇన్సెంటివ్స్ తీసేశాడు. 12 అవర్స్ 8 అవర్స్ పోయింది, 18 అవర్స్ చేస్తున్నాం. 18 అవర్స్ చేసినా కూడా మాకు రావాలి సాయంత్రం 1000 రూపాయలు కూడా రావట్లేదు. అందులో డీజిల్ తీయాలి, అందులో మా ఖర్చు, మాకు భోజనానికి, మా టిఫిన్కి, మా చాలు అది పోతే ఇంటికి వచ్చేది 200-300 సార్. నెలకు ₹1,00,000 సంపాదించవచ్చు అనే విధంగా పబ్లిసిటీ చేస్తే మనోళ్ళు చాలామంది హ్యాపీగా 15-20 వేలు ఉద్యోగాలు చేసుకుంటూ భార్య పిల్లలతోని పొద్దున 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 వచ్చి భార్య పిల్లలతోని సుఖ సంతోషంగా ఉంటా ఉంటే మన కుటుంబాల్లో స్విచ్ పెట్టింది ఓలా ఊబర్. ఇన్సెంటివ్ ఇచ్చింది, ఇన్సెంటివ్ టైం ఇక వారం రోజులు తిరిగినాక చిన్న పొరపాటు చేశారు, మీరు ఫోన్ లిఫ్ట్ చేయలే అని 20,000-30,000 ఆపడం స్టార్ట్ చేశారు. మరి మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి ఆ టైంలో? తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇవాళ క్యాబ్ డ్రైవర్లు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డిని కలిశారు. తమ సమస్యలను ఆయనకు వినిపించారు. 2 రోజుల్లో క్యాబ్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. హైదరాబాద్ పట్టణంలో ముఖ్యంగా 70,000 క్యాబ్స్ నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళకు ఏదైతే ఇబ్బంది ఉన్నదో వాళ్ళు పిటిషన్ ఇచ్చినారు. మరి దీని మీద ఏదైతే సెక్రటరీ కూడా పిలిపించి వాళ్ళకు కూడా టైం ఇచ్చి వారికి ఏ విధంగా చేస్తే న్యాయం అవుతుందో ఆ విధంగా మేము పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది ఒక 2-3 డేస్ పడుతుంది, తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఈ హామీ మనకు అనుకూలంగా వస్తుంది కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు డెఫినెట్గా దీన్ని ఇలా అమలు చేస్తారని చెప్పి ఆశిస్తూ మరి సమ్మె చర్చలు జరిగే వద్ద కూడా కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.